హాయ్ అందరికీ. మేము నిన్న డీమార్ట్ వెళ్ళాము. సో నేను మా పాప మీద అలిగాను అనమాట, చదువుకోకుండా నాతో పాటు డీమార్ట్కి వచ్చింది అనేసి. సో మాట్లాడు మమ్మీ అని తెగ బతిమలాడేసింది. ఇంకా నేను ఈయన మా పెద్ద పాప ముగ్గురం కలిసి డీమార్ట్ వెళ్ళాము. చిన్న పాపనేమో ఇంట్లోనే వదిలేసి, ఇక్కడేమో చెకింగ్ అంట. ఏం చెక్ చేశారో నాకైతే అర్థం కాలేదు. లోపలికి రమ్మన్నారు, వచ్చాను, అట్లా బయటికి పంపించేశారు అంతే. సో ఐ వాజ్ ఇన్ సర్ప్రైజ్ అనమాట. ఎందుకు రమ్మన్నారు, ఎందుకు పంపించేశారు అంటే నా దగ్గర అట్లీస్ట్ పట్టుకొనన్నా చూడాలి కదా. అసలు ఏం చెక్ చేయలేదు, జస్ట్ అలా పంపించేశారు అంతే. ఇంకా లోపలికి వచ్చాము. ఇంకా ఏదో మరో ప్రపంచంకి వచ్చినట్టు ఉంటుంది నాకు డీమార్ట్కి వస్తే. ఎందుకంటే కావాల్సినవి అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ చాలా చీప్ అండ్ బెస్ట్గా మనకి రీజనబుల్గానే దొరుకుతాయి అన్నీ. సో చూస్తున్నారు కదా, అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. సో తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వెయిట్ చూపించి ప్యాకింగ్ కూడా చేయించేసాము. దానికి బిల్ వేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఏం చేశాను, ఆ బిల్లు తీసేసి అది కరెక్ట్గా చూపుతున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ పేపర్ చింపేసి మళ్ళీ చేయించాను. కానీ కరెక్ట్గానే ఉంది. సో డీమార్ట్ ఈజ్ ద బెస్ట్, ఐ విల్ సజెస్ట్ అనమాట. ఇంకా చాక్లెట్ సెక్షన్కి వచ్చింది మా అమ్మాయి. ఇక చాక్లెట్స్ తెగ వెతికేస్తుంది. అండ్ హర్ ఫేవరెట్ ఈజ్ కిట్ క్యాట్, మంచ్, చాలా ఇష్టం అనమాట. డైరీ మిల్క్, డైరీ మిల్క్. అండ్ ఈ చాక్లెట్స్ అంటే దానికి ఇష్టము, కానీ రేట్ ఎక్కువగా ఉందని చెప్పి మేము కొనలేదు. 1700 ఎంతో ఉంది ఆమె పట్టుకున్నాయి. సో చాక్లెట్ సెక్షన్ అయిపోయింది. ఇంకా కిట్ క్యాట్స్ తీసుకున్నాము ఒక 5-6. తర్వాత కిచెన్ సెక్షన్కి వచ్చాము. అలా కిచెన్ సెక్షన్ నుంచి వాళ్ళ పని చేసుకుంటున్నారు. నేనేమో నా పని చూద్దాము అని చెప్పేసి నేను కాస్త అలా సైడ్ తీసుకునేసి అలా లెఫ్ట్ తీసుకొని అలా రైట్ తీసుకొని మన రెఫ్రిజిరేటర్ కౌంటర్కి వచ్చేసాను అనమాట. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ మనకి ఫ్రీజింగ్లోనే ఉంటాయి అనమాట. యాజ్ యూ ఆల్ నో, ఇట్ ఈస్ నాట్ న్యూ ఫర్ యూ, అందరూ వెళ్తారు. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అంతే. పాలు, పెరుగు, ఫ్రీజింగ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చాలా తీసుకున్నాము. ఇంకా లాస్ట్లో ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ లవ్ దిస్ బస్సెస్ బాక్స్, కానీ రేట్ చాలా ఎక్కువ ఉంది కంపేరింగ్ టు ఫ్లిప్కార్ట్. ఇంకా వచ్చాము. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ అనమాట. వాట్ హీ విల్ చెక్, ఐ డోంట్ నో. అసలు ఏం చెక్ చేస్తాడో నాకు అర్థం కాదు. బిల్ ఇచ్చినప్పుడు దాన్ని పైకి కిందకి చూస్తాడు, సామాన్లను ఒకటేసారి పైనుంచి జూమ్ చేస్తాడనమాట. కిందకి జూమ్ చేసేసి ఒక సైన్ పెట్టి ఒక స్టాంప్ పెట్టి మనకి ఇచ్చేస్తాడు. సో డీమార్ట్ ప్రపంచం